అర్థమైంది. మీరు నాకు ఏమీ చెప్పరని అర్థమైంది. సరే, మా అల్లుడు గారి దగ్గర తేల్చుకుంటాను. హలో రాథోడ్ గారు, నేను ఆశ్రమం నుండి సరస్వతి వార్డెన్ గారి అసిస్టెంట్ ని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. ఇందాక అరుంధతి వాళ్ళ నాన్నగారు పిల్లలకి చాక్లెట్లు తీసుకొచ్చారు. అప్పుడు నేను ఇంకొక సెక్రటరీ అమరేంద్ర గారికి ఆయన కూతురు గురించి తెలుసని మాట్లాడుకోవడం ఆయన విన్నారు. ఏంటి, సారుకు నిజం తెలుసని రామ్మూర్తి గారికి తెలిసిపోయిందా? అవునండి. ఇప్పుడు ఆయన అమరేంద్ర గారితో మాట్లాడడానికి మీ ఇంటికే బయలుదేరారు. ఆ విషయం నేను సార్కు చెప్దామని ఫోన్ చేసేలోపు... ఒక్క నిమిషం మేడం, ఇప్పుడే సారుకు ఫోన్ ఇస్తాను. సార్! రాథోడ్, రాథోడ్! అయ్యో, రాథోడ్ ఏంటి ఇంత కంగారుగా వెళ్తున్నాడు? సార్! సార్! రాథోడ్, అనాథాశ్రమం నుంచి ఫోన్ వచ్చింది. రాథోడ్, ఏమైంది? నువ్వెందుకు ఎంత కంగారు పడుతున్నావు? ఆయన ఎందుకో అంత సైలెంట్ గా వెళ్ళిపోయారు? ఏమి లేదు మిస్సమ్మా, ఏదో కాల్ వచ్చేసరికి సార్కి ఇచ్చాను అంతే. ఏదో కాల్ ఏంటి? ఆశ్రమం నుంచి కాల్ వచ్చిందని చెప్పావు కదా. అంటే అది... ఏ ఆశ్రమం నుంచి కాల్ వచ్చింది? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? మా అక్క గురించి కానీ, ఆరు అక్క పేరెంట్స్ గురించి కానీ ఏమైనా తెలిసిందా? లేదు మిస్సమ్మా, వాళ్ళు ఇంకేదో పని మీద ఫోన్ చేశారు. ఆశ్రమానికి ఏం కావాలన్నా సారే కదా చూసుకుంటారు, అంతే. రాథోడ్, రాథోడ్! హలో సార్ అమరేంద్ర గారు, నేను లలితని మాట్లాడుతున్నాను. మీ మావయ్య వచ్చారు. ఆయనకు విషయం తెలిసిపోయింది. సరే అండి, నేను చూసుకుంటా. అలాగే సార్. సార్, పెద్ద ఆయన ఏ క్షణాన్నైనా ఇంటికి రావచ్చు. ఆయన వచ్చి అందరి ముందు నిలదీస్తే ఏం చేస్తారు? నిజం మాత్రం చెప్పను రాథోడ్. ఇంత తెలిసిన మీకు ఏమీ తెలియదంటే నమ్ముతారా సార్? నమ్మి ఊరుకుంటారా? నాకెందుకు మీరు ఆయనకి నిజం చెప్పటం కరెక్ట్ అనిపిస్తుంది సార్. పాపం కూతురు కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఆయనకి ఎదురు చూపులు మిగలకూడదు సార్. ఎప్పుడైనా కూతురిని ఎప్పటికో ఒకప్పటికి చూస్తాననే ఆశతో ఉన్నాడు. నేను నిజం చెప్తే ఆయనకి ఆశతో పాటు ఆయన కూడా చచ్చిపోతాడు. నేను చెప్పే ఒక్క నిజంతో మిస్సమ్మ తన అక్కని, తన నాన్నని కోల్పోతుంది. ఆరుని దేవుడు అనాథ చేస్తే నేను నిజం చెప్పి మిస్సమ్మని అనాథం చేయమంటావా? నిజం తెలియక, తెలుసుకోలేక వాళ్ళకి ఆరు చివరి చూపు కూడా లేకుండా చేశారు రాథోడ్. ఇదే ప్రశ్న వాళ్ళు నన్ను అడిగితే ఏం సమాధానం చెప్పమంటావు? వాళ్ళ కన్నీళ్ళ కంటే వాళ్ళ ఎదురు చూపులే నయం రాథోడ్. చనిపోయిందనే నిజం కంటే తన అక్కని ఎప్పటికైనా కలుస్తాను అనే అబద్ధాన్నే మిస్సమ్మ నమ్మాలి. వాళ్ళు బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాదే రాథోడ్. నేనదే చేస్తున్నా. మరిప్పుడు కోటి ప్రశ్నలతో మీరు చెప్పే సమాధానాల కోసం వస్తున్న ఆ తండ్రికి ఏం చెప్తారు సార్?
పుట్టిది ఇంత పని చేస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. అయినా అస్థికలు దొరికాయి కాబట్టి నేను బ్రతికిపోయాను. లేదంటే నేనే అస్థికలు తీశానని మిస్ అమ్మ ఎక్కడ ఇంట్లో గొడవ చేస్తుందో అని చాలా భయపడ్డాను గోరా. అస్థికలు కనపడకుండా పోయాయన్న భయంలో నిన్ను 4 మాటలన్నాను. మనసులో పెట్టుకోక గోరా. దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? ఆ భాగమతికి నువ్వే అరుంధతిని హత్య చేశావని తెలుసుంటుందా అని. ఎప్పుడూ నాతో తెలుసన్నట్టే మాట్లాడుతుంది. ఖచ్చితంగా ఆ అరుంధతినే చెప్పేసి ఉంటుంది. దొంగ మొహంది. ప్రాణ స్నేహితురాలోనే అంటూనే అమర్తో దానికి పెళ్ళయ్యేలా చేసింది. ఆ రోజు అది ఏమీ చేయకుండా ఉండుంటే ఈ పాటికి నేను అమర్ కొత్త జీవితాన్ని మొదలు పెట్టేసేవాళ్ళం. నాకు ఈ కష్టాలుండేవే కాదు. అది కాని బ్రతికుంటే ఈసారి నా చేతులతోనే దాన్ని చంపేసేదాన్ని. నా బాధ నీకు నవ్వుగా ఉందా ఘోరా? నీ బాధని చూసి నవ్వడం లేదు మనోహరి, నీ పిచ్చితనాన్ని చూసి నవ్వుతున్నాను. కొన్ని నెలలు ఆ ఆత్మను చూసిన నాకే అరుంధతి మంచితనం అర్థమైంది. నీకర్థం కాలేదా? అరుంధతి నీ మీద పగ తీర్చుకోవడం ఎంతసేపు? భాగమతి దగ్గరికెళ్ళి నిజం చెప్పే అంతసేపు. తనకి స్పర్శ వచ్చినప్పుడు అమరేంద్రకి నిజాన్ని తెలియచేసే అంతసేపు. కానీ అరుంధతి ఆ పని చెయ్యలేదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ చెయ్యలేదు. ఎందుకంటే ఆ అరుంధతికి పగ కంటే, పంతం కంటే, నీ పతనం కంటే తన కుటుంబం సంతోషంగా ఉండాలి. ఇవన్నీ వదిలేసి కొత్త జీవితం మొదలు పెట్టడం కావాలి. అంటే అది భిక్షేస్తే నేను ఆ ఇంట్లో ఉంటున్నానా? నువ్వు అరిచి గీ పెట్టినా అదే నిజం మనోహరే. స్నేహానికి ఒకవైపు నువ్వుంటే రెండో వైపు ఆ అరుంధతి ఉంది. ప్రతి దాంట్లో అరుంధతి తప్పులు నువ్వు వెతికితే నీ తప్పుల్లో కూడా మంచిని వెతికింది ఆ అరుంధతి. మీ ఇద్దరికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నీకు ఇదంతా చెప్తుంది ఎందుకంటే పౌర్ణమి నాడు ఆత్మకి శక్తులు రాగానే నీ జీవితంలో అరుంధతి సృష్టించబోయే విధ్వంసం గురించి హెచ్చరించడానికి చెప్తున్నాను. దాని మొహం అదేం చేస్తుంది? మనోహరి, అరుంధతి మంచితనాన్ని చేతకానితనంగా అనుకోకు. అది నీకు అస్సలు మంచిది కాదు. దానికి ఎన్ని శక్తులున్నా ఆ ఒక్కరోజే కదా ఉంటాయి. ఆ ఒక్కరోజు దాటుకోగలిగితే ఇంకా దాని పీడ విరుగుడైపోతుంది కదా. నీ జీవితం చాలాసార్లు తలకిందులయ్యింది. ఆ ఒక్క రోజులోనే మనోహరి, అమరికి నీతో అవ్వాల్సిన పెళ్లి భాగమతితో అవ్వడానికి కారణం ఆ ఒక్కరోజే. నిన్ను నీ భర్త మనుషులకి కనిపించేలా చేసింది అలాంటి ఒక్కరోజే. అలాంటి ఒక్క రోజులోనే తన ఆత్మ ప్రాణాల్ని కాపాడుకుంది. అలా నువ్వున్న ఆ ఒక్క రోజులోనే నువ్వు ఈ స్థితికి వచ్చేలా చాలా చేసింది మనోహరి. అప్పుడైనా మళ్ళీ ఇక్కడే ఉంటుందన్న నమ్మకంతో నిన్ను వదిలేసింది. అలాంటిది ఇప్పుడు తను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేదనే విషయం అర్థమైపోయిన ఆత్మ ఏం చేస్తుందనుకుంటున్నావు? తను ఎంతో కష్టపడి ప్రేమతో నిర్మించుకున్న ఇంటిని చెల్లాచెదురు చేయడానికి అవకాశం కోసం కాచుకుని కూర్చున్న నిన్ను ఏం చేస్తుందనుకుంటున్నావు? స్నేహమే అని వదిలేస్తుందా? నీ సమస్యని శాశ్వతంగా తొలగించుకోవడానికి నిన్ను చంపేస్తుందా?
బాలికను కష్టములు కరుణించినట్లున్నాయి. అందులకే నాకు కాసేపు విరామము దొరికినది. ఈ సమయమును వృధా చేసుకొనరాదు, విశ్రాంతి తీసుకొనవలెను. బృందావనమది అందరిది, గోవిందుడు అందరివాడే. గుప్తా, ప్రభువులకు ప్రణామములు. నీ స్థాయి ఏమిటి? నువ్వు చేస్తున్న పనులేమిటి? నేనేమి చేయుచున్నాను ప్రభు? నీ చుట్టూ ఏమి జరుగుతున్నదో తెలియనా? అయినను నాకున్న ఒక్క శక్తిని తమను తిరిగి తీసుకుని మరలా ఏమి జరుగుతున్నదని నన్ను అడిగినచో నాకేమి తెలియను ప్రభు. యముండా, చిత్ర విచిత్ర గుప్తుండా. ఇప్పుడు ఆ మానవుడు ఇంటికి వచ్చుచున్నాడా? అయినచో నేనిప్పుడు ఈ బాలికని ఇంట ఉంచకుండా బయటకు తీసుకుని వెళ్ళవలను. లేనిచో ఈ బాలికకు నిజము తెలిసి ఎప్పటికీ మా లోకమునకు రాదు. యముండా, ప్రభు! బాలిక, బాలిక, బాలిక! అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటండి ఆ కంగారు? కంగారా? కంగారు ఏమిటి? అయినను నాకు కంగారు ఎందులకుండును. ఆహా, బాలిక, మరో 3 దినములలో మనము ఈ లోకము విడిచి వెళ్ళుచున్నాము కదా. మనోహర్ ఇంట్లో నుంచి వెళ్తాం, లేదంటే లేదు. సరే, వెళ్దాంలేండి. అయితే ఏంటి చెప్పండి. మన స్నేహమునకు గుర్తుగా ఒక సోదరునిగా నీకు మేము ఒక బహుమతి ఇవ్వదలిచితి. గిఫ్టా? థ్యాంక్ యూ గుప్తా గారు. ఏంటా గిఫ్ట్? ఎక్కడుంది? కొంపదీసి మీ రింగ్ నాకిచ్చి పర్మనెంట్ గా ఇక్కడ ఉండిపోయే అవకాశం నాకు ఇస్తున్నారా ఏంటి? బాలిక, హాస్యమును కూడా హద్దు ఉండవలను. మేము నీకు ఇవ్వదలిచిన కానుక వేరే చోట ఉన్నది. నీవు మాతో వచ్చినచో చూపించట. సరే, పోదాం పదండి. ఆగుము బాలిక, ఒక్క క్షణము. మనము ఇటుల కాలినడకన వెళ్ళుట లేదు. మరి నీవు ఎప్పుడూ నన్ను అడుగుచుంటివి కదా, మంత్రము వేసి ఇచ్చట మాయమయ్యి కావలసిన చోట ప్రత్యక్షమవ్వవలనని. అటుల మాయమై వెళ్ళదము. ఏంటి గుప్తా గారు, మీ టోపీ నాకు పెట్టాలని చూస్తున్నారా? ఇలా చెప్పి డైరెక్ట్ గా మీ లోకంలో ప్రత్యక్షం అవుదాం అనుకుంటున్నారా? మాకంతటి మహాభాగ్యము కూడానా? అటువంటిది ఏమీ లేదు బాలిక. నీకు మేము మాట ఇచ్చుచున్నాము. ఈ భూలోకమునందే వేరొక చోటకి నిన్ను మేము తీసుకువెళ్ళేదా. మరల ఏమైనది బాలిక? ఎప్పుడు ఎంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకొని మీరు ఇప్పుడు ఎందుకు మీ అంతటా మీరే ఆఫర్ చేస్తున్నారు? ఎక్కడో కొడుతుంది గుప్తా గారు. మీలో ఇంత మంచితనం ఉందంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. అది కాదు బాలిక, నేను వచ్చేశాడు. రావడం కాదు గుప్తా గారు, కోపంగా వస్తున్నారు. ఏ మనిషిని ఎప్పుడూ ఇలా చూడలేదు. పదండి పదండి, ఏమవుతుందో చూద్దాం. ఆగుమ బాలిక, అది వారి కుటుంబ సమస్య. మనకు ఎందులకు? నీకు మేఘములను చూపించదను. పద వెళ్ళదము. అది ఎవరో కుటుంబం అన్నట్టు మాట్లాడుతున్నారేంటి? నా కుటుంబం కూడా మీకు అవసరం లేదేమో. నా కుటుంబంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం నాకు అవసరం. బాలిక, ఈ బాలికకు మేఘములు చూపించు లోపు నాకు మబ్బు పట్టేలా ఉన్నది. బాలిక, నానా, ఏంటి నాన్న ఫోన్ కూడా చేయకుండా వచ్చారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అల్లుడు గారు ఎక్కడమ్మా? పిల్లలు, తాతయ్య గారు వచ్చారు, త్వరగా రండి. అత్తయ్య, మావయ్య, మా నాన్నగారు వచ్చారు. అల్లుడు గారు ఎక్కడమ్మా? ఎలా ఉన్నారు నాన్న? తాతయ్య ఎలా ఉన్నారు? తాతయ్య ఏం బావగారు, అల్లుడు గారు ఎక్కడ? ఎలా ఉన్నారు? ఏంటి బావగారు, వస్తానని ఫోన్ చేస్తుంటే రాదోడిని పంపించేవాడిని కదా. రండి, కూర్చోండి నాన్న. అల్లుడు గారు ఎక్కడని అడుగుతున్నానా? ఏమైంది నాన్న? ఎందుకంత కోపంగా ఉన్నారు? ఇది కోపం కాదమ్మా, బాధ, ఆవేదన.
ఒక కన్న తండ్రి ప్రేమ, ఒక చేతగాని వాడి పశ్చాత్తాపం, 30 ఏళ్ల నా ఎదురు చూపు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు అన్నయ్య గారు. ఇంకా దేని గురించి మాట్లాడుతానమ్మా? నా కూతురు గురించి మాట్లాడుతున్నా. పురిట్లోనే పోగొట్టుకున్న నా కూతురు ఆచూకీ గురించి మాట్లాడుతున్నా. కళ్ళు కాయలు కాసేలా నా కూతురు కోసం చూసిన ఎదురు చూపుల గురించి మాట్లాడుతున్నా. ఒక్కసారి నా కూతురిని కళ్ళారా చూసి చచ్చిపోదాం అనుకున్నా నా గురించి మాట్లాడుతున్నా. నాన్న ఏం మాట్లాడుతున్నారు? అక్క గురించి మాట్లాడడం గురించి అయితే మీరెందుకు ఇంత ఆవేశంగా ఆయన గురించి అడుగుతున్నారు? ఎందుకంటే నా పెద్ద కూతురు గురించి నీ భర్తకి నిజం తెలుసు కాబట్టి. తెలిసి కూడా నిజాన్ని నా దగ్గర దాచాడు కాబట్టి. ఏం మాట్లాడుతున్నారు గుప్తా గారు? మా ఆయన వాళ్ళ కూతురు గురించి తెలిసిన నిజాన్ని దాచిపెట్టారా? ఆయన ఎందుకు దాస్తారు? ఏమంటున్నారు నాన్న? ఆయనకి అక్క గురించి తెలియడం ఏంటి? తెలిసినా మనకి తెలియకుండా దాచడం ఏంటి? నమ్మడానికి కష్టంగా ఉన్నా, నీకిష్టం లేకపోయినా ఇది నిజమమ్మా. ఎందుకు దాచాడో తెలుసుకుందామనే వచ్చాను. నా కూతురు గురించి నా ఎదురు చూపులు తెలిసి కూడా అల్లుడు గారు ఈ పని ఎందుకు చేశాడో తెలుసుకుందామని వచ్చాను. కారణం కనుక్కుందామని వచ్చానమ్మా. లేదు బావగారు, ఎక్కడో ఏదో తప్పు జరిగింది. అమర్ ఇలాంటి విషయాల్లో అస్సలు నిర్లక్ష్యంగా ఉండడు. అవునన్నయ్య గారు, కన్నీళ్ల బరువు తెలిసిన మనిషి. మీ కష్టాన్ని ఎప్పటికీ మోసం చేయడు. మీకు చెప్పిన వాళ్ళెవరో తప్పుగా చెప్పారు. అల్లుడు గారికి నిజం తెలుసని, ఆ తెలిసిన నిజాన్ని నాకు చెప్పొద్దని చెప్పారని అనాథ శరణాలయం వాటనే చెప్పారు. ఆ రోజు నా కూతురు ఆచూకీ తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు నా కూతురికి సంబంధించిన గుర్తు దొరికినా నాకు ఇవ్వకుండా, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా దాచారు. అది నా కంటపడే వరకు ఆ విషయం నా దగ్గర ప్రస్తావించడం కూడా లేదు తెలుసా. ఆ రోజు కూడా అల్లుడు గారు చెప్పింది నిజమని నమ్మి గుండె నిండా భారంతో పశ్చాత్తాపంతో ఇక్కడి నుంచి వెళ్ళానమ్మా. కానీ నిజం తెలిసిన వాళ్లే అల్లుడు గారి కోసం నిజం కాస్తున్నారని తెలిసి ఇంకా నేను మౌనంగా ఉండలేనమ్మా. ఇవాళ నా కూతురు గురించి నాకు తెలియాలి. పిలవండి అల్లుడు గారిని. అమ్మో, ఇప్పుడు కానీ అమరిస్తే నిజం మొత్తం అందరి ముందు బయటపడిపోతుంది. అదే కనుక జరిగితే ఇక చస్తే అమర్ని, ఇంటిని, పిల్లల్ని వదిలి వెళ్ళదు. అల్లుడు గారు, అల్లుడు గారు కిందకి రండి. ఏంటండి? ఇందాకటి నుంచి చూస్తున్నాను, మీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అమర్కి మీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? అయినా ఎవరో చెప్పిన విషయాన్ని పట్టుకొచ్చి ఇలా నట్టింట్లో పంచాయతీ పెడతారా? అయినా ఎప్పుడో మీరు మీ కూతుర్ని పోగొట్టుకుని ఇప్పుడు మా ఇంటికి వచ్చి అరిస్తే ఎలా? అయినా పుట్టగానే అందరినీ దూరం చేసుకున్న అంతటి గొప్ప జాతకురాలి గురించి ఇంకా దాచడం కూడానా? మనోహరి, ఇంకొక మాట నా కూతురు గురించి మాట్లాడినా చంపేస్తాను. అయినా నా కూతురు గురించి మాట్లాడే అర్హత నీకెక్కడది? కన్న ప్రేమ గురించి తెలియాలంటే నువ్వు ఒక బిడ్డకి జన్మనిచ్చి ఆ బిడ్డ నీ దగ్గర నుంచి తప్పిపోయింటే తెలుసుండేది.